నారాయణ 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 ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్య దేశికాలలో 98 తిరుపెరతి, జోషిమఠ్ మరియు నందప్రయాగ కూడా ఈ క్షేత్రానికి పేరు. 6 నెలలు బద్రీనాథ్ ఆలయం మూసి ఉంటుంది కనుక బద్రీనారాయణుని ఉత్సవ విగ్రహాలను ఇక్కడ జోషిమఠ్లో ఉంచి భక్తులకు ఆ 6 నెలలు బద్రీనారాయణుడు ఇక్కడ దర్శనమిస్తారు. ఆదిశంకరాచార్యుల వారు స్థాపించిన 4 మఠాలలో ఒకటి. మూలమూర్తి పరమపురుష పెరుమాళ్, తాయారు పరిమళవల్లి నాచియార్, విమానం గోవర్ధన విమానం. కృష్ణావతారంలో గోవర్ధనగిరి ఎత్తి ప్రజలను కాపాడిన పెరుమాళ్ ఈ స్థలంలో కూడా అలానే మనని రక్షిస్తారు కాబట్టి దీనికి గోవర్ధన విమానం అని పేరు. పుష్కరిణి మానస సరస్సు మరియు గోవర్ధన తీర్థం, ఇంద్రతీర్థంగా కూడా పిలుస్తారు. పెరుమాళ్ కూర్చున్న భంగిమలో తూర్పు అభిముఖంగా నరసింహ పెరుమాళ్గా కొలువై ఉన్నారు. ఈ స్వామి కుడి చేతి చూపుడు వేలుతో చక్రాన్ని తిప్పుతూ దర్శనమిస్తారు. జోషిమఠ్ దివ్యదేశం హరిద్వార్ నుండి దేవప్రయాగ బద్రీనాథ్ వెళ్లే దారిలో 154 మైళ్ళ దూరంలో ఉంటుంది. దీన్ని తిరుపెరతిగా పిలుస్తారు. కొంతమంది ఇంకా హిమాలయాల లోపలికి ఉన్న క్షేత్రంగా చెప్తారు. ఆదిశంకరాచార్యుల వారు 8వ శతాబ్దంలో కేరళ నుండి వచ్చి ఈ మఠాన్ని స్థాపించారు. ఈ మఠాన్ని జ్యోతిర్మఠ్, జ్యోతిష్మఠ్ అని తర్వాత వాడుకలో జోషిమఠ్గా పిలువబడుతుంది. ఈ జోషిమఠ్ స్థలం పురాణం కూడా పరమపదనాథునికి ఆయన భక్తులతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. భక్తులు పెరుమాళ్లను ఎంత ప్రీతితో ప్రేమగా కొలుస్తారో అంతే ప్రేమను పెరుమాళ్ నుంచి పొందుతారు. అందుకే ఈ క్షేత్రానికి తిరుపెరతి అని పేరు వచ్చింది. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి వెళ్లిన భక్తులు ఇక్కడికి రాగానే హాయిగా సంతోషపడతారు. ఎందుకంటే ఇక్కడి నుండి బద్రీనాథ్ కొంచెం దూరంలోనే మనం దర్శించుకోవచ్చు. ఈ మఠంలోని సాలగ్రామమూర్తి నరసింహస్వామి అన్నమాట. ఈ మఠంలోని సాలగ్రామమూర్తి అయిన నరసింహస్వామి నారాయణునిలా దర్శనమిస్తారు. కణ్వ మహర్షి నివసించిన ఈ ప్రదేశం నందర్ అనే రాజు మానవత్వంతో ఆయన జీవితాన్ని గడిపి త్యాగం చేసి ప్రజలకు సేవ చేసినందున ఈ క్షేత్రానికి నందప్రయాగ అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు 3 అవతారాలైన రాముడు, కృష్ణుడు మరియు నరసింహులుగా తిరుమంగయాళ్వార్లు 10 పాసురాలలో 3 వీటిని వర్ణించారు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఆలయాన్ని నిర్మించి నరసింహునికి నిల్చున్న భంగిమలో శ్రీవాసుదేవునికి తర్వాత పీఠాన్ని నిర్మించి తపస్సు చేసి జ్ఞానాన్ని పొంది శంకర భాష్యాన్ని రచించారు. ఈ కోవెల జోషిమఠ్కి 3-4 కిలోమీటర్ల దూరంలో మెట్లు దిగి దర్శించుకోవాలి. ఈ నరసింహస్వామి పెరుమాళ్ కుడి చేతి చూపుడు వేలుతో చక్రాన్ని తిప్పుతూ దర్శనమిస్తారు. వెళ్ళి సేవించుకుని వచ్చేసి అక్కడి నుంచి మనం బద్రీనాథ్కి బయలుదేరుతాం. తిరుమంగయాళ్వార్లు మొదట తిరుముడియల్ పాడింది ఈ క్షేత్రంలోనే. 1084 పాసురాలు రచించారు తిరుమంగయాళ్వార్లు. 86 దివ్య దేశాలపై ఆయన మంగళాశాసనాలు చేశారు. ఆయన మొదట ఇక్కడికి వచ్చారు. అదే ఇప్పుడు మనం సేవించుకునే జోషిమఠ్. పూర్వం భుజంగశయన భంగిమలో ఉండేవారట పెరుమాళ్. ఇప్పుడు నరసింహస్వామిగా కూర్చున్న భంగిమలో చేతితో చక్రంతో దర్శించుకుంటాం పెరుమాళ్ని. మధ్యలో పిప్పల్ కోట్ కూడా ఉంటుంది. అక్కడ రాత్రి ఒకవేళ లేట్ అయిపోతే ఆ రాత్రి విరామం తీసుకుని మర్నాడు పొద్దున్నే దర్శనం చేసుకుని తిరిగి బద్రీ విశాల్ని దర్శించుకోవటానికి మనం బయలుదేరుతాము. ఆళ్వారుల పాశురాలలో ఉత్తరాన హిమాలయాలు ఎక్కి జోషిమఠ్ బద్రికాశ్రమంలోని బదరీనారాయణుని దర్శించి దక్షిణం వైపు దిగుతుంటే తిరుమల బాలాజీ కనిపిస్తారని రాశారు. తిరుమంగయాళ్వారులు మానస సరస్సు ఇక్కడుందా లేదా టిబెట్లోని హిమాలయాలలోని కైలాస మానస సరోవర్గా అని అనుమానం వచ్చిందిట. ఈ క్షేత్రానికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేము. అనుమతించిన వేళ్లల్లోనే వెళ్ళాలి. కొండ ప్రాంతము, మంచు కనుక ఒక క్రమ పద్ధతిలో వెళ్లాల్సి ఉంటుంది. కొంతమంది వెళ్ళి తిరిగి వచ్చాక మళ్ళీ వేరే వాళ్లను అనుమతిస్తారు. బదరికాశ్రమం సంవత్సరానికి 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. రిషికేశ్, హరిద్వార్ నుండి వెళ్తున్న క్రమంలో మొదట దేవప్రయాగ, కేశవప్రయాగ, నందప్రయాగ, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ,
విష్ణుప్రయాగ, ఆ పైన తిరుపతి, పాండుకేశ్వర్ అంటే ఈ జోషిమఠ్ అనమాట, హనుమాన్ చెట్టి, దానిపైన బద్రీనాథ్, తరువాత మనా విలేజ్. ఈ మనా గ్రామం మన ఇండియాలో చివరి గ్రామం అన్నమాట. సరస్వతీ నది పుట్టిన పవిత్ర క్షేత్రం. ఇక్కడే సరస్వతీ నది మొదలవుతుంది. సరస్వతి ఎప్పుడు అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఎక్కడా కనిపించదు కదా, ఇక్కడ సరస్వతీదేవిని మనం దర్శించుకోవచ్చు నది రూపంలో. ఈ భూమికి పుణ్యాన్నిచ్చిన తల్లి గంగ. మనం వెళ్ళే దారంతా బద్రీనాథ్ వరకు అమ్మ మనతోనే వచ్చి మన తీసుకెళ్ళినట్టుగా పెద్ద హోరుతోటి దర్శనమిస్తూ ఉంటారు. ఈ భూమికి పుణ్యాన్నిచ్చిన తల్లి కాబట్టి భగవంతుని శ్రీపాద తీర్థంగా ఆకాశం నుండి భువికి దిగి వచ్చిన తల్లి ఈ గంగమ్మ. గంగా, గోదా, గీత, గాయత్రి, గోవింద వంటి ఈ 5 నామాలు స్మరణ మాత్రం చేత మరుజన్మ లేదని చెప్తారు. అత్యద్భుతమైన దివ్యక్షేత్రం. 108 వైష్ణవ దివ్యదేశికాలలో 98 ఈ జోషిమఠ్గా పిలువబడే తిరుప్పెరది అనే నామం కల నందప్రయాగ దివ్యదేశం. ఇది ఎన్నో కష్ట నష్టాలు కొర్చి వెళ్లాల్సి ఉంటుందండి. దర్శనం భగవంతుడు మనని అనుగ్రహిస్తే, మనకు గట్టిగా కోరుకుంటే తప్పక సునాయాసంగా దర్శించగలిగిన అద్భుత దివ్యదేశం. మేము ఈ యాత్ర చేసినప్పుడు సదరన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళామండి. టోటల్ మినీ బస్సులో 26 మంది పట్టే బస్సులో వెళ్ళాము. ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట, హరిద్వార్ నుంచి. ఆ తర్వాత అక్కడ వరదల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేశాము. మా బస్సులో అందరూ కూడాను సింగపూర్ నుంచి అట్లా వచ్చిన ఎన్ఆర్ఐస్ ఉన్నారనమాట, ఎందుకంటే హాలిడేస్ కాబట్టి. మీరు దీంతో పాటు మేము కూడా పీపల్ కోట్లో స్టే చేశాము. చక్కటి అల్పాహారము, ఆ చుట్టూ హిమాలయాల్లో ఫొటోస్. నేను యాత్ర చేసినప్పుడు యాక్చువల్గా నాకు ఈ స్థల మహత్యాల గురించి అది ఎక్కువ తెలియలేదండి, కానీ ఆ పెరుమాళ్ళు అలా కళ్ళల్లో ఉండిపోయేంత అద్భుతమైన దర్శనాలు అయితే మాకు దొరికాయి. మరియు ఇక్కడ త్రిజుగి నారాయణ్ కూడా ఉంటుందండి, కేదార్ వెళ్ళే ముందు ఉంటుందన్నమాట. మన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని 3 యుగాల నుంచి సాక్షిభూతంగా నిలిచిన నారాయణుడు పక్క నుండి చేయించిన అమ్మవారి కళ్యాణం జరిగిన చోటు. అక్కడ దక్ష ప్రజాపతి ఆవుని దానం ఇస్తారు కదా, ఆవు దూడని పెళ్ళప్పుడు, అవన్నీ కూడా ఉన్నాయండి. గుప్తకాశి, అర్ధనారీశ్వర్, అసలు ఎన్ని మంచి ప్రయాగలు, వాటి స్టోరీస్ అక్కడ మనకి గైడ్ ఉంటారు. అన్నీ చెప్పుకుంటూ ఆ స్థల మహత్యాల గురించి ఆగుకుంటూ మీరు అన్ని పాజిటివ్గానే వింటూ వెళ్ళండి. మా ముందు జోషిమఠ్లో చాలా ఘోరమైన ఇన్సిడెంట్ జరిగింది, అవేం నేను మీకు చెప్పట్లే. ఎందుకంటే మన సంతోషంగా నారాయణుని మనసులో నింపుకుని వెళ్ళామంటే మన యాత్ర సక్రమంగా పూర్తి అవుతుంది. భయపడుతూ చేయొద్దు మీరు ఈ యాత్ర. చక్కగా నారాయణుని దర్శించుకొని ప్రశాంతంగా వెళ్ళిరండి. మరియు ఈ చార్ధామ్ యాత్ర, ఈ ఛోటా చార్ధామ్ అంటారండి ఇది. ఈ ఛోటా చార్ధామ్ యాత్ర మీరు చేసినప్పుడు మీరుండే ప్రదేశం యొక్క అక్కడ అమ్మవారు ఉంటారండి. ఇప్పుడు మాకు చిత్తారమ్మ తల్లి ఉన్నారు, అలా ఉజ్జయిని అమ్మవారు, అట్లా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క గ్రామదేవత అండి, కరెక్ట్ వర్డ్. గ్రామదేవతకి మీరు దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి క్షేమంగా వెళ్ళి రావడానికి అమ్మని అనుమతి తీసుకుని మళ్ళీ వచ్చాక కొబ్బరికాయ కొడతానని చెప్పి అమ్మకి దండం పెట్టుకుని వెళ్ళారంటే బ్రహ్మాండంగా సాగుతుందండి ఈ యాత్ర. చక్కటి యాత్రను మీరు చేయండి. ఈ స్థల పురాణాన్ని తెలుసుకుని వెళ్ళారంటే ఆ గుడి గురించిన మహత్యం కూడా మనకు తెలుస్తుంది. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్యదేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.